మేడ్చల్ జిల్లా అల్వాల్ అభ్యాస జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ముంబై యూనివర్సిటీ ప్రొఫెసర్ మోటివేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ ఈవి గిరీష్ గారిచే మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈవి గిరీష్ వారి 25 సంవత్సరాల అనుభవంతో విద్యార్థులతో మమేకమై వారి ద్వారానే వారి ఒత్తిళ్ల కారణం తెలుసుకుని తగిన పరిష్కారాలు సూచించారు. ఈ సందర్భంగా అభ్యాస కాలేజ్ యాజమాన్యం డైరెక్టర్ విశాల్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల చైతన్యాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ గౌడ్, పూర్ణ గౌడ్, స్వామి గౌడ్, వినీత్, ఇతర కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. क्लासरूम में पता है आप लोग कैसे पढ़ाई करते हो? बताओ. कैन आई टेल यू हाउ यू स्टडी? टीचर अपना काम करे और हम अपना काम करते हैं. पढ़ते तो हम घर में जाते हैं, पढ़ते तो हम ट्यूशन क्लास में हैं. यस और नो? यस सर. पता आप लोग टीवी कैसे देखते हो? तो आप पढ़ाई करते हो, बताओ आप लोग पढ़ाई कैसे करते हैं? बता दो. बुरा तो नहीं लगेगा? मम्मी पापा टीचर्स बार बार कहते हैं पढ़ो 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 पढ़ो, पढ़ते नहीं हो, ध्यान से नहीं पढ़ते हो, कैसा लगता? और बीच में चुप हो जाता था तो मम्मी की. आज हम यहाँ सिकंदराबाद में अभ्यासा जूनियर कॉलेज में आए हैं और यहाँ बच्चों को माइंड मास्टरी और कैसे कंसंट्रेशन पावर को बढ़ाना है, कैसे इजीली फन तरीके से डिफ़िकल्ट कंसेप्ट्स को याद किया जा सकता है और अपनी कंसंट्रेशन पावर को कैसे बढ़ाना है, उसके बारे में एक छोटा सा प्रोग्राम ऑर्गेनाइज किया. हमारे मोस्ट रिस्पेक्टेड टीचर्स और मोर देन 400 स्टूडेंट्स ने इसे पार्टिसिपेट किया. बच्चों ने इसे बहुत लाइक भी किया और हम सर का भी बहुत थैंक्स देते हैं. ऐसे प्रोग्राम्स आगे भी करते रहेंगे. बच्चों को ईजी हो जाएगा, पढ़ाई का स्ट्रेस कम हो जाएगा और वो अच्छी तरीके से पढ़ाई को एंजॉय भी करेंगे, याद भी रहेगा और लाइफ में बहुत अच्छी आगे बढ़ेंगे. थैंक यू. సో ఈరోజు సమాజం చూసినట్లయితే చాలామంది యువత వాళ్ళ కారణాల వల్ల డీవియేట్ అవ్వడం జరుగుతుంది. ఆ డీవియేషన్ తగ్గించేసేసి కాన్సన్ట్రేట్ చేయడం కోసము ఈరోజు మన కాలేజీలో ఈవి గిరీష్ సార్ యొక్క క్లాస్ తీసుకోవడం జరిగింది. ఈజ్ ఎ మోటివేషనల్ స్పీకర్, ఈజ్ ఫ్రమ్ ముంబై యూనివర్సిటీ. సో ఆ సార్ యొక్క క్లాస్లో ముఖ్య సారాంశం ఏంటంటే 3 విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఏ స్టూడెంట్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే 3 విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అందులో మొదటిది సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం, రెండో విషయం సబ్జెక్ట్ విజువలైజ్ చేయడం, మూడో విషయం సెల్ఫ్ మోటివేషన్. ఈ 3 జరిగితే ఖచ్చితంగా స్టూడెంట్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ 3 జరగాలి అంటే కింద సార్ చెప్పిన ఒక మెయిన్ సొల్యూషన్ ఏంటి అంటే మెడిటేట్ చేయాలి. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ అతనుకున్న ఏజ్ 16 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ రోజు ఒక 15 నుంచి 16 నిమిషాలు మెడిటేట్ చేయడం వల్ల ఇది అవలంబన జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి మేము కూడా ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక విషయానికే ప్రయారిటీ ఇవ్వకుండా ఖచ్చితంగా స్ట్రెస్ ఫ్రీ చేయడం కోసము ఎవ్రీ 45 డేస్కి ఒకసారి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మా కరిక్యులంలో భాగంగా మేము తీసుకోవడం జరిగింది. స్టూడెంట్కి ఎక్స్టర్నల్ ప్రెజర్ ఇవ్వడం అనేది కాకుండా సెల్ఫ్ మోటివేట్ అవ్వడం కోసం మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.